పోప్ ఫ్రాన్సిస్ పూర్తి జీవిత చరిత్ర. అసలు పేరు జార్జ్ మారియో బెర్గోలియో. పుట్టిన తేదీ డిసెంబర్ 17, 1936. పుట్టిన చోటు బ్యూనస్ ఐరెస్, అర్జెంటీనా. తండ్రి మారియో జోసే బెర్గోలియో ఇటలీ నుంచి వలస వచ్చిన రైల్వే ఉద్యోగి. తల్లి రెజీనా మారియా సివోరి, ఇటాలియన్ మూలాలు గల గృహిణి. పోప్ ఫ్రాన్సిస్ ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించాడు. ఆయన 5 సోదర సోదరీమణులలో ఒకరు. కుటుంబం సంప్రదాయమైన క్యాథలిక్ విశ్వాసాన్ని గౌరవించేవారు. ఫ్రాన్సిస్ చిన్నప్పుడు చదువులో చురుకుగా ఉండేవారు. స్కూల్ తర్వాత ఆయన ఒక టెక్నికల్ స్కూల్లో రసాయన శాస్త్రాన్ని అభ్యసించారు. అయితే వయస్సు పెరిగే కొద్దీ ఆయన లోపల దేవుని పిలుపు వినిపించడంతో ఆయన జీవితం మారిపోయింది. 1958లో ఆయన జెసూయిట్ మత సంస్థలో చేరారు. ఇది బలమైన శిక్షణ, బోధన, క్రమశిక్షణ కలిగిన మత సంస్థ. ఫ్రాన్సిస్ మత గురువుగా అవడానికి బాగా శిక్షణ పొందారు. 1969లో పాద్రిగా అభిషేకం పొందారు. ఆయన స్పానిష్, లాటిన్, ఇటాలియన్, జర్మన్ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. బైబిల్, తత్వశాస్త్రం, మానవ సమాజంపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన మత విద్యా సంస్థల్లో అధ్యాపకునిగా, ప్రిన్సిపల్గా, జెసూయిట్ లీడర్గా పనిచేశారు. 1986లో కొంతకాలం జర్మనీలోనూ విద్యను కొనసాగించారు. ఆయన చాలా సాదాసీదా జీవితం గడిపేవారు. సామాన్య ప్రజల మధ్య జీవించేవారు. రాచరిక మాదిరిగా కాదు. 1992లో ఆయన బిషప్గా నియమితులయ్యారు. 2001లో పోప్ జాన్ పాల్ ఆయన్ను కార్డినల్గా నియమించారు. అప్పుడే ప్రపంచం ఆయన నేస్తం, ప్రేమ, వినయంతో కూడిన నేతృత్వాన్ని గుర్తించడం మొదలుపెట్టింది. మార్చి 13, 2013 పోప్ బెనెడిక్ట్ 16 రాజీనామా చేసిన తర్వాత 76 ఏళ్ల వయసులో ఫ్రాన్సిస్ పోప్గా ఎన్నుకోబడ్డారు. మొదటి లాటిన్ అమెరికా పోప్, మొదటి జెసూయిట్ పోప్. ఫ్రాన్సిస్ అనే పేరు తీసుకున్న మొదటి పోప్. ఇది పేదల రక్షకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిపై ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిత్వ విశేషాలు: పెద్దలు, బీదలు, శరణార్థుల పట్ల అపార ప్రేమ, మతాల మధ్య అగాధాలు తొలగించాలనే ప్రయత్నం, గే కమ్యూనిటీ పట్ల దయాభావం చూపిన తొలి పోప్, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ గురించి గంభీరంగా మాట్లాడిన తొలి పోప్. ముఖ్య రచనలు: ఎవెంజెలీ గౌడియం, సువార్త పట్ల ఆనందం గురించి, లౌడాటో సి, పర్యావరణం గురించి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఫ్రాటెల్లీ తుత్తి, మానవత్వం, సోదరత్వం గురించి. పోప్ ఫ్రాన్సిస్ లగ్జరీ వాహనాలు వాడరు, చిన్న, సాధారణ కార్ వాడుతారు. తన భోజనం సాధారణ మరియు ఎలాంటి రాజకీయం ఉండదు. స్వతహాగా తలుచుకునే శక్తి, ధైర్యం ఉన్న నాయకుడు. రక్షణకారులను తగ్గించి ప్రజల మధ్య నేరుగా సంభాషించాలన్నదే ఆయన ధ్యేయం. 2021లో ఆయన పెద్దపేగు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 2023లో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆయన తన పని కొనసాగిస్తూ ప్రజలతో కదలాడుతూనే ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు 2025 ఏప్రిల్ 21న మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ గారి మరణం మనందరికీ ఎంతగానో క్షోభ కలిగించింది. ఆయన ప్రేమ, వినయం, సేవ, శాంతి కోసం చేసిన ప్రవర్తనలు మన హృదయాల్లో ఎన్నటికీ నిలిచి ఉంటాయి. పోప్ ఫ్రాన్సిస్ గారు నిజమైన మానవతావాది, దయాస్వరూపి. ఈ విషాద సమయంలో ఆయనకు నివాళి అర్పిస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలి. దేవుడు ఆయన్ను తన చిరస్మరణీయ ఆశీస్సులతో కాపాడుగాక.